హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈరోజు 7th మే 2020కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఈరోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈరోజు జరిగినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫైల్ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి. మరిన్ని వీడియోస్ మీకోసం చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కింద 23,000 జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్ సంబంధించినటువంటి లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇమ్మీడియట్గా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే మొదటిది చూద్దాము. వలస వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిఘా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో నిఘా అనేటువంటి కార్యక్రమాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వలస వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిఘా అనేటువంటి కొత్త కార్యక్రమానికి ప్రారంభించాలని చెప్పేసి యోచిస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రజల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం పేరు నిఘా అనమాట. ఓకే, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ముస్తఫా ఆల్ ఖదిమీ అనే అతను ఇరాక్కు సంబంధించి కొత్త ప్రధానిగా నియమితులవడం జరిగింది. ముస్తఫా ఆల్ ఖదిమీ ఇరాక్ యొక్క కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. ఇరాక్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ముస్తఫా ఆల్ ఖదిమీ కొత్త ఇరాకీ ప్రధాని అవడం జరిగింది. మాజీ ప్రధాని అయినటువంటి ఆదిల్ అబ్దుల్ మహదీ గత ఏడాది నవంబర్లో రాజీనామా చేశారు. ఇరాక్ పార్లమెంటు అత్యవసర సమావేశంలో ఖదిమీ ప్రభుత్వాన్ని ఆమోదించింది. అనేక మంది మంత్రి అభ్యర్థులు తిరస్కరించబడిన తరువాత అతను పూర్తి మంత్రివర్గం లేకుండా తన పదవీకాలం ప్రారంభిస్తారు. అతను 2016 నుండి ఇరాక్ యొక్క నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ NISలో అధిపతిగా పనిచేయడం జరిగింది. తర్వాత థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇది ఒక డేకి సంబంధించినటువంటి బిట్టు. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 2020 మే 7న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 2020 మే 7న అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఆ డేటు. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి యూపీ ప్రభుత్వం ఆయుష్ కవచ్ కోవిడ్ అనేటువంటి యాప్ను ప్రారంభించడం జరిగింది. ఆయుష్ కవచ్ కోవిడ్ అనేటువంటి యాప్ను యూపీ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాటంలో ఉపయోగపడేటువంటి క్రమంలో ప్రజలకు సహాయపడడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ కవచ్ కోవిడ్ అనేటువంటి యాప్ను ప్రారంభించింది. ఈ యొక్క యాప్ను ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే IIT పూర్వ విద్యార్థుల మండలి కోవిడ్-19 టెస్ట్ బస్సును ప్రారంభించింది. IIT పూర్వ విద్యార్థుల మండలి అయినటువంటి సభ్యుల మండలి కోవిడ్-19 టెస్ట్ బస్సును ప్రారంభించడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT అలుమ్ని అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఓకే, సో కౌన్సిల్ మహారాష్ట్రలోని ముంబైలో కోవిడ్-19 టెస్ట్ బస్సును ప్రారంభించింది. కోవిడ్-19 టెస్టింగ్ బస్సు పరీక్షా సామర్థ్యంలో రాజీ పడకుండా పరీక్ష ఖర్చులో 80% తగ్గిస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి స్పెషాలిటీ గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే సరసమైన అంటే తక్కువ ధరకు ఉండేటువంటి వెంటిలేటర్లను తయారు చేయడానికి IIT కాన్పూర్ మరియు భారత డైనమిక్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకున్నాయి. ఓకే, తక్కువ రేట్లతోటి వెంటిలేటర్లను తయారు చేయడానికి IIT కాన్పూర్ అలాగే భారత డైనమిక్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. రక్షణ ప్రభుత్వ రంగ సంస్థ. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా APPSC అండ్ TSPSCకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. APPSC TSPSC రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం
ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ చేయకుండా. లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని PDF ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 month, 3 months, 6 months, 12 months, 24 months అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 టైప్స్ ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్ అలాగే MCQ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా MCQ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క MCQ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి APPSC, TSPSC రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అయినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BDL అలాగే IIT కాన్పూర్తో ఒప్పందం జరుపుకున్నాయి. నోకా రోబోటిక్స్ IIT కాన్పూర్ ప్రారంభించినటువంటి ఇంక్యుబేటెడ్ చేత అభివృద్ధి చేయబడినటువంటి పెద్ద ఎత్తున వెంటిలేటర్లను తయారు చేస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత 7th one చూసుకున్నట్లయితే విజయ్ అట్ కార్గిల్ అనేటువంటి బుక్ని రిలీజ్ చేశారు. విజయ్ అట్ కార్గిల్ ది లైఫ్ ఆఫ్ ఏ కార్గిల్ వార్ హీరో అనేటువంటి పుస్తకం విడుదల చేయడం జరిగింది. విజయంత్ ఎట్ కార్గిల్ అనేటువంటి ది లైఫ్ ఆఫ్ ఏ కార్గిల్ హీరో అనే పుస్తకం విడుదల చేశారు. ఈ పుస్తకం వీర్ చక్ర అవార్డు గ్రహీత అయినటువంటి కెప్టెన్ విజయంత్ థాపర్ మరణానంతరం ఈ యొక్క అంటే ఆయన మరణించారు. సో మరణానంతరం ఈ వీర్ చక్ర అవార్డు అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది. సో కెప్టెన్ విజయంత్ థాపర్కి సంబంధించినటువంటి జీవిత చరిత్ర అనమాట. సో ఈ పుస్తకాన్ని విజయంత్ తండ్రి కల్నల్ విఎన్ థాపర్ మరియు అమరవీరుల కుమార్తె అయినటువంటి రచయిత నేహా ద్వివేది రచించడం జరిగింది. ఈ పుస్తకం ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరడానికి విజయంత్ థాపర్ చేసినటువంటి ఈ పుస్తకం అనేది ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరడానికి విజయంత్ థాపర్ చేసినటువంటి ప్రయాణం మరియు అతన్ని చక్కటి అధికారిగా తీర్చిదిద్దినటువంటి అనుభవాలను చూపిస్తుంది. తర్వాత 8th one చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ సురక్షిత్ దాదీ నానా నాని అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. నీతి ఆయోగ్ ఉంది కదా, సో ప్లానింగ్ కమిషన్. సో ఆ ప్లానింగ్ కమిషన్ సురక్షిత్ దాదీ నానా నాని అనే అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో కోవిడ్-19 సమయంలో సీనియర్ సిటిజన్లకు రక్షించడానికి పిరమిడ్ ఫౌండేషన్ సహాయంతో నీతి ఆయోగ్ వాస్తవంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారానికి సురక్షిత్ దాదీ నానా నాని అభియాన్ అనేటువంటి పేరు పెట్టారు. కొత్తగా ప్రారంభించినటువంటి ఈ ప్రచారం కోవిడ్-19 మహమ్మారి సమయంలో సీనియర్ సిటిజన్ల శ్రేయస్సును నిర్ధారించడం, సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం మరియు జీవనశైలి నివారణ చర్యలతో పాటు కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని అవసరమైనటువంటి ప్రవర్తన మార్పుల వంటి వివిధ అంశాల గురించి అవగాహన కల్పించడం ద్వారా
సీనియర్ సిటిజన్ల శ్రేయస్సు నిర్ధారించబడుతుంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉంది. తర్వాత 9th వన్ వచ్చేసి అధీర్ రంజన్ చౌదరి తిరిగి పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పిఎస్సి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. లోక్సభలో కాంగ్రెస్ నాయకుడైనటువంటి అధీర్ రంజన్ చౌదరిని పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసి చైర్పర్సన్గా తిరిగి నియమించడం జరిగింది. ఆయనను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరిగి కమిటీ చైర్మన్గా నియమించారు. ఇంకా 10th వన్ వచ్చేసి లేబర్ బ్యూరోకు డైరెక్టర్ జనరల్గా డిపిఎస్ నేగి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. లేబర్ బ్యూరోకు డిపిఎస్ నేగి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖలో లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా భారతీయ ఆర్థిక సేవల అధికారి డిపిఎస్ నేగి బాధ్యతలు స్వీకరించారు. ఇది కాకుండా మంత్రిత్వ శాఖ సీనియర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అడ్వైజర్గా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అతను 1985 బ్యాచ్ యొక్క ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ ఐఏఎస్కి అధికారిగా ఉన్నారు. ఈ కొత్త నియమానికి ముందు నేగి అడ్వైజర్ ఫైనాన్స్ ఎంఎస్ఎంఈగా పనిచేశారు. ఓకే, సో ఈరోజు ఉన్నటువంటి 10 కరెంట్ అఫైర్స్, ఈరోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా నిన్న జరిగినవో మొన్న జరిగినవో కాదు, సో ఈరోజు జరిగినవే. సో ఈ 10 కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.